కోలీవుడ్ స్టార్ జయం రవికి సరైన హిట్ పడి చాలా కాలమవుతోంది. పొన్నియిన్ సెల్వన్ తో మంచి విజయం అందుకున్నా అది గ్రూప్ సక్సెస్ మాత్రమే. ఆ తర్వాత రవి నటించిన సోలో చిత్రాలేవి సరిగ్గా ఆడలేదు. అలాగని ఖాళీగా లేడు. చేతిలో సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్, జయం రవి ప్రధాన పాత్రల్లో సుద్కొంగర దర్శకత్వంలో పరాశక్తి తెరకెక్కుతోంది. ఇందులో జయం రవి విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇంతవరకు రవి విలన్ పాత్రలు పోషించలేదు. తొలిసారి ప్రతినాయకుడిగా అవతారం ఎత్తడంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అలాగే జెన్నీ తని ఒరువన్ 2 లోనూ నటిస్తున్నాడు. తని ఒరువన్ 2 భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. మొదటి భాగం మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాల రిలీజ్ అనంతరం జయం రవి తనలో కొత్త యాంగిల్ని బయట పెడుతున్నట్లు సమాచారం. దర్శకుడిగా కెప్టెన్ కుర్చీ ఎక్కడానికి రెడీ అవుతున్నాడట. యోగిబాబు హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీ అని సమాచారం. ఈ చిత్రం ఇదే ఏడాది పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడుట. దీంతో కోలీవుడ్లో మరో హీరో కమ్ డైరెక్టర్ కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పటికే ధనుష్ హీరోగా నటిస్తూనే దర్శకుడిగా సినిమాలు కూడా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు తానే స్వీయ దర్శకత్వంలో చేస్తుండగా మరికొన్నింటిని ఇతర హీరోలతో తెరకెక్కిస్తున్నాడు. ఈ 2 పనులను ఒకేసారి చేయడం అన్నది ధనుష్కే చెల్లింది. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇదే విధానంలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.